ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలపైన స్పందించదు, రైతు సమస్యలపైన స్పందించదు, రైతు దోపిడీ విధానాలను సరిదిద్దుకోదు. కానీ ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కాలనేటువంటి ఒకే ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతోంది చంద్రబాబు ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు హంద్రీ నీవాను 5 టీఎంసీల తాగునీటి పథకానికి నువ్వు పరిమితం చేస్తే, కాగితాలకు పరిమితం చేస్తే, మా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ ఎన్రూటెడ్ విలేజెస్లో, అంటే దారిలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించే విధంగా ఆయన ప్రాజెక్టును దాదాపుగా చేపడుతూ పూర్తి చేసేటువంటి తరుణంలో ఆయన మరణించినారు. జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు కూడా తీసుకొని వచ్చినారు. మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు ముందుకు వేస్తూ ఈ 40 టీఎంసీల హంద్రీ నీవాను 83 టీఎంసీలుగా ఎన్హాన్స్ చేస్తూ, అంటే ఈ హంద్రీ నీవా ఆయకట్టు ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలకు కూడా హంద్రీ నీవా కాలువను 6300 క్యూసెక్లకు వెడల్పు చేస్తూ తద్వారా 63 టీఎంసీలను తీసుకొచ్చే విధంగాను, మరియు వెనకాల ఉన్నటువంటి చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గాలేరు నగరి నుంచి 20 టీఎంసీలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొని వచ్చి హంద్రీ నీవా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనెక్ట్ చేసే విధంగా ఆయన ప్రాజెక్టులు చేపట్టినారు. అందులో గాలేరు నగర్ నుంచి హంద్రీ నీవా చిత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% 60% పూర్తి చేశారు. అంటే మా రాయలసీమ ప్రాంత రైతులకు 40 టీఎంసీలు సరిపోవు, 83 టీఎంసీలు అయితే కొంత ఊరట కలుగుతుందని మా పట్ల దయాద్ర హృదయంతో ఆలోచన చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీ నీవాలో 6 లక్షల ఆయకట్టును ఎగరగొడుతూ జీవో నంబర్ 22 ఇచ్చారు 2015లో. ఇదేంటని మా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నాయకులు ప్రశ్నిస్తే మా విధానం అదే అన్నారు. మీరందరూ కూడా మా విధానం అన్నారంటే రైతు పొలానికి నీరు చేరకుండా చేయడమే మీ విధానమా?